నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కారంటే నా వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వచ్చేస్తుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు పెసర పునుగులతో కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ ఓల్డ్ రెసిపీ అయినా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కర్రీ అన్నమాట. ఇప్పుడు ఈ కర్రీని సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించేస్తాను. మనం పొట్టు పెసరపప్పును కానీ లేదా పెసలను కానీ తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని ఒక 3-4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా సగానికి కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పును వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా గట్టిగా వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోండి. ఒకవేళ జార్ అయిపోయింది అనుకోండి, ఇక పులుసు ప్రాసెస్ మానేసి మీరు వీటితో పెసరట్లు వేసేసుకోవడమే. ఇక అందుకు తప్ప ఈ పిండి పెసర పునుగులు పులుసు చేసుకోవడానికి పనికిరాదు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పెసర పునుగులు వేసుకోవాలి. ఒకవేళ నూనె తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేశారంటే పునుగులు నూనె పీల్చేస్తాయి. అలానే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోకండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పునుగులను వేసుకున్నారంటే మంచి కలర్ వస్తాయి, లోపల దాకా కూడా వేగుతాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా వేగిన తర్వాత ఈ పునుగుల్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇవి చల్లారేలోపు మిగతా కలర్ వచ్చేస్తుంది. మంచి కలర్ వచ్చేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే ఇవి బయటికి తీసాక ఇంకా నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి కూడా. అందుకే ఈ కలర్ వచ్చేగానే తీసేయండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3-4 రెబ్బల కరివేపాకును వేసి ఓ 2 ఉల్లిపాయల సన్నటి తరుగును కూడా యాడ్ చేసుకోండి. నేను మీడియం సైజులో ఉన్న ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్కి సరిపోయేంత కారాన్ని యాడ్ చేసి వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా ఒక 30 సెకండ్ల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకుని అలాగే ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఓసారి కలుపుకొని ఈ పులుసుని కొద్దిగా మరగనివ్వాలి. పులుసు ఇలా నేను చూపించిన విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో మనం ముందుగా వేసుకున్న పెసర పునుగులను వేసేయాలి. పులుసు బాగా చిక్కపడనివ్వకూడదు. ఫస్ట్ మరగడం స్టార్ట్ అయినప్పుడే అందులో మనం పెసర పునుగులను వేసేసామంటే పులుసు చిక్కబడేలోపు ఈ పెసర పునుగులు పులుసుని పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ పెసర పునుగుల పులుసు మరీ పల్చగా ఉంటే బాగోదు, కొంచెం థిక్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇది నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు దీన్ని దగ్గర పండివ్వండి. ఈ స్టేజ్లో కనుక మీరు స్టవ్ ఆఫ్ చేశారంటే ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. బెల్లం ముక్కని యాడ్ చేయడం వల్ల పులుపు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత ఓసారి కలుపుకొని బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసారంటే ఎంతో టేస్ట్గా భలే కమ్మగా ఉండే పెసర పునుగుల పులుసు రెడీ అయిపోతుంది. ఈ పులుసు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోనే కాకుండా చపాతీల్లోకి, నాన్స్లోకి, పరోటాస్లోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వచ్చేస్తుంది.